నమస్కారం. నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. రీసెంట్గా ఒక ట్రిప్ వెళ్ళా భయ్యా. ఏంటంటే దండేలి అండ్ గోకర్ణ. అది కూడా సోలో ట్రిప్. సోలో ట్రిప్ అంటే ఒక్కడిని వెళ్ళలేదు, ఒక సర్టన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో వెళ్ళిన. అండ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరు స్ట్రేంజర్సే. ఆ స్ట్రేంజర్స్ కాస్త మంచి ఫ్రెండ్స్ అయినరు, మంచి మెమరీస్ అయినాయి. సో ఆ ట్రిప్ ఎలా జరిగిందో అనేది నేను ఈ పాడ్కాస్ట్లో చెప్తా. హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. అండ్ లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. అదే భయ్యా, పాడ్కాస్ట్ స్టార్ట్ 3, 2, 1 స్టార్ట్. బేసికలీ టైం ఎంత అవుతుంది? 1 PM. 1 PM అయింది. అన్నం తిన్నా, బ్యాక్ ప్యాక్ తీసుకున్నా. అప్పటికి ఇంకా 2 అయింది. మెల్లగా 2:20, 2:30కి ఆటో బుక్ చేసుకున్న ర్యాపిడో. దెన్ నాంపల్లి స్టేషన్ వెళ్ళేసరికి 3:30, 4 అయింది. నాంపల్లి స్టేషన్కి వెళ్ళినాక మా గైడ్కి కాల్ చేసినాం. టిన్ 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 అని రింగ మోగింది. రింగ మోగినాక, హలో గైడ్ భయ్య, నేను స్టేషన్కి వచ్చేసా అన్న. అయితే మా గైడ్ భయ్య ఏమన్నాడంటే, ఏంది బ్రో అంత తొందర వచ్చినావు, ఇంకా టైం ఉంది కదా అన్నాడు. నేను టైం తీసుకున్నాక అర్థమైంది, ఓ ఇంకా టైం ఉంది కదా అని. ఇంకేముంది, ఆడ పక్కన ఏదో బెంచ్ దొరికింది, బెంచ్ మీద కూర్చున్నాక అంతా చూస్తా ఉండే. లైక్ రైల్వే స్టేషన్ అనేది ఒక మరో ప్రపంచం నాకు కనిపిస్తుంది భయ్య. నాకైతే లైక్ మీకు ఎట్లా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ. తర్వాత మెల్లగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. ఆ ట్రిప్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ఆ గ్రూప్లో లైక్ ఒక అమ్మాయి మెసేజ్ వచ్చినాక ఐఎమ్ అట్ నాంపల్లి స్టేషన్ అంటే, నేను ఇంకేముంటుంది అబ్బాయిని కకృత్తని ఫోన్ కొట్టి హలో అన్న. హలో అంటే సడన్ గా అబ్బాయి గొంతు వచ్చింది. అది కూడా ఇట్లా హలో. నాకు లిటరల్ గా చేతులు అనుకుని భయ్యా ఇదేంది, ఏమో ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యనా లేకపోతే ఇంకెవరైనా పెద్దోళ్ళు తినరా అనుకున్నా. నేను వెంబడే కాల్ కట్ చేసి ఇంకా నేను కొద్దిసేపు అట్లనే రైల్వే స్టేషన్ అట్లా చూసుకుంటాను. మా డాడీకి కాల్ చేసిన, ఇగో ఇట్లా రైల్వే స్టేషన్లో ఉన్నా అంటే, నేను అక్కడనే దగ్గరలోనే ఉన్నా, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నాడు. తర్వాత మా డాడీ వచ్చిండే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రైన్ వచ్చింది. ఇంకా నేను మా డాడీ ట్రైన్ ఎక్కండి. అండ్ వేరే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండే. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనే టైంకి వేరే వాళ్ళ పేరెంట్స్ మా డాడీ ఇద్దరు దిగిపోయినారు, మాకు హ్యాపీ జర్నీ చెప్పి. తర్వాత ఇంకా బేగం స్టేషన్ పోతుంటే మా గైడ్ వచ్చిండు. అండ్ మా గైడ్ పేరు దినేష్ అనమాట. సో మా గైడ్ వచ్చేసాను బుల్లుడా అని వచ్చేసిండు అనమాట. దాని తర్వాత మెల్లమెల్లగా ఒకరిని పరిచయం చేసుకోవడము, ఒకరి ఫుడ్ ఒకరు షేర్ చేసుకోవడము, నా ఫుడ్ వాళ్ళతో షేర్ చేసుకోవడము, వాళ్ళ ఫుడ్ నాతో షేర్ చేసుకోవడం. అండ్ ఒక అక్క చికెన్ తెచ్చింది భయ్యా. చికెన్ అయితే క్రేజీ ఉంది. అండ్ మా మొత్తం ఈ పరిచయమైన కొత్త వాళ్ళ మొత్తం చాలా మెంబర్స్ ఉన్నారు. షేర్ ఎక్స్ప్లెయిన్. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అమ్మాయిలు డాక్టర్లు. అండ్ ముగ్గురు, దానిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి ఫారెన్ లో ఉంటది, ఇంకో అమ్మాయి ఈయన జాబ్ చేస్తుంది, ఇంకో అబ్బాయి ఏమో అండ్ హీజ్ అప్కమింగ్ ఫ్యూచర్ డాక్టర్ అవుతాడు అనమాట. అండ్ అంకుల్ ఆంటీ ఆ గైడ్. సో ఇంకా రాత్రి అయింది, ఇంకా దంశలాట్స్ ఆడింది, చాలా మాట్లాడుకోండి. అండ్ 12th మార్నింగ్ 7 AM హుబ్లీ స్టేషన్కి రీచ్ అయినాక ఒక టెంపో తీసుకొని ఒక చిన్న హోటల్ కూడా కాదు, డాబా అనుకోండి. ఇంకా ఆ డాబాలో దోశ తినేసి డైరెక్ట్ వాటర్ స్పోర్ట్స్ ఆడినాం. అండ్ బేసికలీ వాటర్ స్పోర్ట్స్ ప్రతిదీ ఆడేటప్పుడు నాకు కొంచెం భయమైంది భయ. ఎస్పెషలీ జిప్ లైన్ ఉంటుంది. జిప్ లైన్ చేసేటప్పుడు అయితే నాకు చేతులు అనుకున్నాను లిటరల్గా. బట్ నేను ఒక్కనే చేసేసిన. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ నేను ఒక్కనే చేసిన కాబట్టి శబాష్ బేట. సో మళ్ళీ వాటర్ స్పోర్ట్స్ అంతా అయిపోయినసరికి 2-3 అయింది. మళ్ళీ అక్కడ నుంచి మేము ఒక టెంట్ హౌస్ తీసుకున్నాం. టెంట్ హౌస్ అదొక ఫారెస్ట్ ఏరియా. ఆడకు పోయేసరికి 4 అట్లా అయింది. అయినాక లంచ్ అయింది. కొద్దిసేపు ఒక 5 to 6 ఒక 1 or 2 hours అట్లా రెస్ట్ తీసుకున్నాం. తర్వాత స్విమ్మింగ్ పూల్ ఆడుకున్నాం మేము కొంతమంది. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపు టెంట్ హౌస్లో కొద్దిసేపు అట్లా టైం పాస్ చేసేసి డిన్నర్ టైం అయింది. డిన్నర్ టైంలో మేము డిన్నర్ తింటుంటే బేసికలీ పక్కన వేరే అంకుల్స్ ఉండే. వాళ్ళ అంకుల్స్ అందరూ మంచిగా కానా పీనా, అర్థమవుతుంది కదా కానా పీనా అంటే, మ్యూజిక్ పెట్టిండో ఏదో కన్నడ పాటలు ఎట్టా ఎగురుతా ఉండే. ఇంకా సడన్ గా వేరే వాళ్ళు వచ్చి, అరే వీళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా మన తెలుగు వాళ్ళ డామినేషన్ కూడా ఉండాలి అని వాళ్ళు స్పీకర్లు తెచ్చిండు. ఇంకా వాళ్ళంతా గర్ల్స్ గ్యాంగ్ అనమాట. అండ్ వాళ్ళకి 2 గైడ్లు. సో వాళ్ళు కూడా మెల్లగా డాన్స్ చేస్తుండే. అండ్ సడన్ గా నేను వెళ్ళిపోయిన భయ, వాళ్ళు ఎవరు కూడా తెలియదు నాకు. వెళ్ళిపోయిన డాన్స్ చేసేసిన. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిండే, పండుకుండే. నెక్స్ట్ డే మార్నింగ్ 13th July. బేసికలీ 13th July అనేది నా బర్త్డే
అనమాట. సో నా బర్త్డే రోజు అందరూ లేచి తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ మిర్జాన్ ఫోర్ట్ పోయిండే. మిర్జాన్ ఫోర్ట్ తర్వాత మ్యాంగ్రూ బోర్డ్ వాక్ చేసిండే అనమాట. దాని తర్వాత అప్సరకొండ వాటర్ ఫాల్స్ లో వాటర్ లో ఆడుకోండి. అండ్ మహాబలేశ్వర్ టెంపుల్ గురించి ఎంత మాట్లాడుకున్నాం తక్కువే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది టెంపుల్. అండ్ నా కోరిక నిజమైంది. ఏంటంటే నా బర్త్డే రోజు ఐ హ్యాడ్ 2 wishes అనమాట. నా బర్త్డే రోజు ఏపీ తెలంగాణ బార్డర్ దాటి నేను బయట ఉండాలి, అదొకటి, అది నిజమైంది. ఇంకోటి ఏంటంటే శివుడు టెంపుల్ లో ఉండాలి అని, లైక్ ప్రే చేస్తే బర్త్డే రోజు శివుడు టెంపుల్కి వెళ్ళాలని గట్టిగా ముక్కున్నా. సో అది నిజమైంది. అండ్ ఐ వుడ్ బి థ్యాంక్స్ టు యూనివర్స్, ఐ వుడ్ బి థ్యాంక్స్ టు హెచ్ఏసి. ఇంకా మహాబలేశ్వర్ టెంపుల్ అయిపోయింది. దాని తర్వాత డిన్నర్ తినడానికి వెళ్ళిండే. డిన్నర్లో మంచిగా నాన్ వెజ్ తినిండే. అప్పటికి 10:30 11 అయింది. అక్కడి నుంచి వేరే రిసార్ట్ పోయేతోటి ఆల్మోస్ట్ 1 hour జర్నీ. సో ఆ 1 hour జర్నీలో లైట్లు అన్నీ ఆపించేసి టెంపోలో అందరం డించికి అని డాన్స్ చేసిండే. బేసికలీ నాకు డాన్స్ రాదు భయ్య, నాకు సిగ్గు ఎక్కువ కానీ సిగ్గులేని పనులు చేస్తే అది వేరే విషయం. అండ్ ఏముంది, మా గైడ్ వచ్చిండు, సాత్విక్ బ్రో డాన్స్ ఇస్తావా అన్నాడు. నేనేమన్నా అంటే నేను చెయ్యను అన్నాను. ఇంకేం లేదు, గుంజుకొని వచ్చిండే అంతే. గుంజుకొని వచ్చి ఇంకా నేను కూడా ఎగిరిండే అట్లా డాన్స్ చేసిండే. అక్కడ పోయేసరికి 12 అయింది. అండ్ వాళ్ళందరూ కలిసి నా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే కేక్ అని తెప్పించాను. లైక్ ఐ వుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ Day 2 కూడా అయిపోయింది. 14th మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళినాం. తర్వాత గోకర్ణ బీచ్ వెళ్ళాం. తర్వాత ఓం బీచ్ వెళ్ళాం. ఓం బీచ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు లంచ్ చేసాం. లంచ్ నుంచి ఇంకా డైరెక్ట్ హూబ్లీ స్టేషన్కి వెళ్ళే దారిలో మధ్యలో టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ అయితే ఇంకా మాకు సడన్ గా కొంతమంది చాయ్ బ్రేక్ అన్నారు, చాయ్ తాగండి అంటే చాయ్ తాగేటోళ్ళు చాయ్ తాగండి. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ హూబ్లీ స్టేషన్. అక్కడ నుంచి వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు ట్రైన్లో తినడానికి. ట్రైన్ ఎక్కేసిండే. ట్రైన్లో వేరే క్లబ్ మెంబర్స్ పరిచయమైనరు. అండ్ వేరే క్లబ్ మెంబర్స్ లా లైక్ ఒక చిన్న పాప ఉండే బ్రో, చాలా క్యూట్ ఉండే. లైక్ ఇంకా పేరు అడితే ఎవరికి గుర్తుంటది, నాకు మనసులో పేర్లు అంత గుర్తుండవు. సో అమ్మాయి చాలా క్యూట్గా ఉండే. అండ్ వాళ్ళ గైడ్ కూడా వేరే క్లబ్ మెంబర్స్, గైడ్ కూడా చాలా బాగా మాట్లాడాను అండ్ మా అందరితో. సో 15th మధ్యాహ్నం 12 o'clockకి నాంపల్లి స్టేషన్కి చేరుకున్నా. దాని తర్వాత ఎవరింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండే. అండ్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు వీళ్ళంతా నాకు గుర్తుంటారు ఫ్యూచర్లో అని నేను చెప్పలేను. అండ్ నేను కూడా వాళ్ళకు గుర్తుంటాను అని చెప్పలేను. అంటే టచ్లో ఉండమా అనేది సెకండరీ. బట్ ఈ ట్రిప్ అనేది చాలా మంచి మెమరీస్ ఇచ్చింది. అండ్ అఫ్ కోర్స్ చిన్న పొరపాట్లు అవన్నీ ఉంటే ఇట్స్ కామన్, బట్ చాలా మెమరీస్ ఇచ్చినాయి. ఐ వుడ్ బి నా బర్త్డే అందరూ చాలా మంచిగా చేశారు. మంచిగా అంటే లైక్ ఈ బర్త్డే నేను ఎప్పుడు మర్చిపోలేనేమో, అంత బాగా అయింది. సో ఐ వుడ్ బి థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఐ వుడ్ బి థ్యాంక్స్ టు అవర్ గైడ్ దినేష్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అంతే భయ్య. బేసికలీ పాడ్కాస్ట్ అంటే నేను స్క్రిప్ట్ రాసి చేస్తాను. ఇది స్క్రిప్ట్ రాయకుండా చేసినాం, ఎందుకంటే న్యాచురల్గా ఉండాలి. అండ్ నా మనసులో ఏది అనిపిస్తే అదే మాట్లాడాలి. రాసుకొని చేస్తే కొంచెం ఫేక్ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఐ డి నాట్ రైట్ ఎనీథింగ్. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సాత్విక్ ఫ్రమ్ టీ టైమ్ స్టోరీస్. థ్యాంక్ యూ. ఫాలో కొట్టడం మర్చిపోకండి. బాయ్.